మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్ముని ద్వారా కృపా సమాధానాలు మీకును మీ కుటుంబాలకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించిన ఈ నూతనమైన దినాన్ని బట్టి మీతో కలిసి నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. అనుదినం ఈ సందేశాలను వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారు కదూ. ప్రియులారా, మీ ప్రేమపూర్వకమైనటువంటి అనుభవాలను ఈ వాక్య పోషణ ద్వారా మీరు ఎంతగా బలపడుతూ ఉన్నారో ప్రియులారా, మీరు ఫోన్ కాల్ ద్వారా మీరు మాకు తెలియచేయండి. అలాగనే మీ యొక్క ప్రార్థన అవసరతలను కూడా ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసినప్పుడు మీ కొరకు మేము ప్రార్థించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. బావైపాలెం బ్యాప్టిస్టు సంఘములో ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రారంభిస్తున్నటువంటి ఆరాధనలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన, స్వచ్ఛమైనటువంటి వాక్య పరిచర్య పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో జరుగుతూ ఉన్నది కనుక మీరు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితముగా ప్రియులారా మీరు ఆ దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు పేరిట కోరుతా ఉన్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? 11వ సంకీర్తన 4వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు ఈ మాటల ద్వారా మనలను బలపరచునుగాక. భక్తుడు ప్రియులారా చక్కటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము సేవించుచున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనలను ఆశీర్వదించిన దేవుడు, ఈ భూమి మీద మనలను బ్రతికించుచున్న దేవుడు ఉన్నటువంటి స్థలాలు ఎలాంటివో తెలుసునా? ఆయన పరిశుద్ధ స్థలాలలో ఉండే దేవుడు, మహాకాశములలో ఉన్నటువంటి దేవుడు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు ఆకాశములో ఉండి నరులను చూస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కనులారా చూస్తూ ఉంటున్నాడు. ఇది నాన్న నిన్ను చూస్తూ ఉంటున్నటువంటి దేవుడని మర్చిపోవద్దు. నీ వేదనలో, నీ బాధలో, నీ చింత కష్టములో నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు, నన్నెవరు గమనించటం లేదు, నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి కుమిలిపోతా ఉన్నావా? ఆకాశమందున్న దేవుడు పరిశుద్ధ స్థలములలో నుండి నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతూ ఉంటున్నావు? దేవునికి మొర్రపెట్టినప్పుడు కీర్తనాకారుడు అంటాడు, ఆయన సహాయాన్ని నీవు వేడుకుంటున్నప్పుడు దేవాతి దేవుడు పరిశుద్ధ స్థలములలో నుండి మనకు సహాయమును అందించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, హాగరు గుండె బరువుతో, వేదనతో, చింతతో వెళ్ళిపోతా ఉన్నప్పుడు ప్రియులారా తనను ఎవరూ పట్టించుకునలేదు, కానీ ఆకాశము నుండి చూస్తున్న దేవుడు ఆమె వేదనను చూచి, ఆమె బాధను చూచి ఆమెను పట్టించుకున్నాడు, ఆమెను పరిశోధించాడు, ఆమెను పరిశీలించాడు, ఆమెను కనులారా చూచాడు. ఆగరును చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒంటరిగా ఉన్నావా? ఎవరు లేరని అనుకుంటున్నావా? అందరూ ఉన్నా నాకు ఏమాత్రం ప్రయోజనం లేదు అని చింతిస్తూ ఉన్నావా? అయితే ప్రియులారా, ఈ మాటలు ప్రభు నీ కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. ఆగరును చూచి సహాయము చేసిన దేవుడు నిన్నును ఈ ఉదయకాలములో చూస్తూ ఉన్నాడు, తన సహాయాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. అయితే నీవు చేయాల్సిన పనేంటో తెలుసా? నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. నీవు దేవుని వైపు చూచి నీ చేతులెత్తి ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు.
అలాంటి కృపా ధన్యత దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. నిజమే నాయన, ఆగరును చూచి తన బాధను కనుగొని దేవా సమాధానము, సంతోషము, ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవా, ఈ దినాన్న ఎవరైతే బాధలో, శోధనలో, సమస్యలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో ఉన్నారో దేవా, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని పరిశీలిస్తున్న దేవా, వారిని చూస్తున్నటువంటి దేవా, వారి ప్రతి కష్టము నుండి విమోచించి నెమ్మదైన జీవితాన్ని ప్రసాదించమని యేసయ్య దివ్యమైన నామములో వినయముతో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.